మనకి 2025 ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రాబోతుంది. ఈరోజే శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని చెప్పి, ఈరోజే శివపార్వతుల కళ్యాణం జరిగింది అని చెప్పి పురాణాల్లో చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఈ మహాశివరాత్రి రోజున స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలండి, పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ పరమేశ్వరుని తీరుస్తారని చెప్పవచ్చు. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీరు కుబేరులుగా మారుతారు. అంతేకాదు, శివరాత్రి రోజున ఈ రంగు చీరలు కనుక కట్టుకోవడం వలన ఏంటంటే ఆ శివపార్వతుల అనుగ్రహం అయితే మనకి కలుగుతుంది. ఐశ్వర్య వర్షం కురుస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందండి. మరి మీ భర్తకు ఎంతో మేలు కూడా జరుగుతుందని చెప్పేసి శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది. మరి ఇంతకీ శివరాత్రి రోజున ఏ రంగు చీర కట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు మీ సంపంగి పువ్వు శివ పూజకు మనం వినియోగించకపోవడానికి కలిగినటువంటి కారణం ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందామండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మనం ఏంటంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనకి సంపంగి పువ్వు అనేది శివ పూజకైతే అస్సలు పనికిరాదని చెప్పేసి మన పెద్దలు చెప్తున్నారు. మరి ఆ సంపంగి పువ్వు శివ పూజకు ఎందుకండి పనికిరాదు అనేటువంటి పురాణ కథ కూడా ఉంది. అది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. దక్షిణ దేశంలో గోకర్ణం అనేటువంటి క్షేత్రం ఉండేదండి. దాన్ని భూ కైలాష్ అంటారు. నారద మునీంద్రుడు ఒక్కసారి గోకర్ణం వెళ్తూ దారిలో ఒక సంపంగి చెట్టును సేవించి తిరిగి వెళుతున్నటువంటి బ్రాహ్మణ్ణి ఆ చెట్టు దగ్గర కనిపించారన్నమాట. నారద దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం లేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆ బ్రాహ్మణుడు. అయితే నారదుడు సంపంగి చెట్టుతో ఒక వృక్షరాజ, ఆ బ్రాహ్మణుడు ఎవరు, అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు, అతను ఇక్కడికి వెళ్తూ ఉన్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంతకు ముందే నారదుడు తన గురించి ఏమైనా సరే అడిగినా ఏం తెలీదు చెప్పమని చెప్పేసి సంపంగి చెట్టుతో చెప్తాడు. అప్పుడు సంపంగి చెట్టు నాకు తెలియదు అని చెప్పి చెప్తుంది. అప్పటికి నారదుడు ఊరుకోలేదు. మళ్ళీ మహాబలేశ్వరుడి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ 108 సంపంగి పువ్వులతో స్వామిని అర్చించబడి ఉన్నాడండి. అయితే ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేస్తూ ఉంటాడన్నమాట. ఆ నారదుడు ఆ బ్రాహ్మణుడిని పిలిచి ఈ పువ్వులతో స్వామిని ఎవ్వరు అర్చించారు అని చెప్పేసి అడగడం జరుగుతుంది. నారద మహర్షి ఈ పువ్వులను ఒక దృష్ట బ్రాహ్మణుడు శివునికి అర్చించారు అని చెప్పడం జరుగుతుంది. సంపంగి పువ్వులతో శివుణ్ణి అర్చించినందుకు గాను ఫలితంగా ఆ దేశపు రాజు అతనికి దాసుడైపోయాడు. దానితో ఆ కపట బ్రాహ్మణుడు విశేష ద్రవ్యాన్ని అర్జించి ప్రజలను పీడిస్తూ ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు నారదుడు మహాబలేశ్వరుడితో, దేవదేవ, ఆ కపట బ్రాహ్మణుణ్ణి నీవు కరుణించినావు, అందుకే అతడు ఈ పనులు చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంతలో ఒక మధ్య వయస్కులు ఆలయంలోనికి వచ్చి, ప్రభు శంకర, పాహిమాం పాహిమాం అని చెప్పి అంటుంది. నారదుడు ఆమెతో నీవెవరు, నీకు వచ్చిన ఆపద ఏంటి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు మునీంద్ర, నా భర్త ప్రమాదంలో కాలిపోయి అవిటి వాడైపోయాడు, ఒక కాలు పోయి అవిటి వాడయ్యాడు. మా కుమార్తె ఒకడు ఉంది. కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అర్చించాను. రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు. కానీ ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారు ఇచ్చినటువంటి నగదులో సగం తీసేసుకొని తన కూడా సగభాగం ఇవ్వమని చెప్పి అడగడం జరుగుతుంది. ఏం చేయాలో తెలియక బలేశ్వరుని శరణు వేడుతున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరుడితో, దేవా, ఇక ఉపేక్షిస్తావెందుకు, దుష్టుణ్ణి ఉపేక్షించకు అని చెప్తారు. నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను, అందుచేతనే నీవు ఆ సంగతి ఏదో చూడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నారదుడు ఈశ్వరుడి దగ్గర సెలవు తీసుకుని సంపంగి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రాజు నిజం చెప్పమను
అని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఎవరు నీ దగ్గర నుంచి పువ్వులు తీసుకుని వెళ్తున్నాడు అడుగుతుంది. మళ్ళీ నాకు తెలీదు అని చెప్పి సంపంగి చెట్టు అంటుంది. అప్పుడు నారదుడు, సంపంగి చెట్ట, నీ పువ్వులంటే ఈశ్వరుడికి మక్కువ, కానీ నువ్వు విప్రుని విషయం తెలిసి కూడా తెలియదని చెప్తున్నావు. సో అందుకే నీ పువ్వులు శివ పూజకు పనికి రావు అని చెప్పేసి శాపం పెడతారన్నమాట. అంతలో బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరికి వస్తారు. నారదుడు ఆ కపట బ్రాహ్మణుని చూసి ధనాశతో ప్రజల్ని పీడిస్తున్నావు, నువ్వు క్షమించకూడదు, నేను అస్సలు క్షమించకూడదు, నువ్వు రాక్షసుడిగా జన్మించు అంటాడు. ఆ బ్రాహ్మణుడు మహర్షి కాళ్ళవేళ్ళ పడి బతిలాడతాడు. అప్పుడు నారదుడు తన నుంచి, నువ్వు వినాదుడు అనేటువంటి ఒక రాక్షసుడిగా పుట్టు, త్రేతాయుగంలో శ్రీరాముడిని సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అంటారు. ఆ రకంగా సంపంగి పువ్వు పూజకు పనికి రాకుండా పోతుంది. ఇక మనం వీడియోలోనికి వచ్చినట్లయితే ఉపవాసము, శివార్చన, జాగరణ శివరాత్రి రోజున ఆచరించాల్సినటువంటి ప్రధాన విధులు ఏంటండి? శివుడు అభిషేక ప్రియుడు. ఉపవాసం, జాగరణ ఎంతగానో ఇష్టపడతాడండి. ప్రతి నిత్యం మంచు కొండలో ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అందుకే ప్రతి నిత్యం ఆయనను నీటితో అభిషేకిస్తే మంచిది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ముక్కంటి కంఠంలో కాలకూట విషయం ఉంటుంది కదా ఆయన కంఠంలో, దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని చల్లని నీటితో అభిషేకం చేయడం వలన ఏంటంటే ఆయన శరీరం చల్లగా మారుతుందని చెప్పడం జరుగుతుంది. మహాశివరాత్రి రోజున ఆయన్ని అభిషేకం గనక చేసి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. నేలపైన పడుకోవడం, సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడము, ఒక్కపూట భోజనం చేయడము, శారీరకంగా మానసికంగా శుద్ధిగా ఉండాలండి. కోపతాపాలు, ఇతరులను నిందించడం లాంటి పనులైతే అస్సలు చేయకూడదన్నమాట. శివరాత్రి మహత్యం అంతా కూడా రాత్రి వేళలోనే ఉంటుంది. సో భక్తజనులందరూ కూడా ఈ రాత్రి పూట మాత్రమే భజనలు, పురాణ కాలక్షేపం లేకపోతే శివనామ స్మరణలతో గడుపుతూ ఉంటారండి. వీలున్నవారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు, అర్చనలు, శివ కృపా కటాక్షాలను పొందుతూ ఉంటారు. రోజంతా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అంటూ ధ్యానం చేయడం వలన ఏంటంటే మన మనసుకు ప్రశాంతత అనేది చేకూరుతుంది. ప్రతి నిత్యం ప్రతి శివరాత్రి రోజు జాగరణ చేసి మరుసటి రోజు సూర్యోదయం అయ్యాక నిత్య కృత్యాలు తీర్చుకుని సంధ్యావందనం చేసుకుని పుష్పాలన్నింటితో కూడా పూజించి భోజనం శివునికి నివేదించి ఆ నైవేద్యాన్ని పట్టాలండి. మహాశివుడు అనేటువంటి వాడు మాతృవాత్సల్యం కలిగినటువంటి వాడు. అంటే తల్లి తన బిడ్డలను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను నెరవేరుస్తారు. ఈ మహాశివరాత్రికి పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి ఆ మహా నైవేద్యంగా అన్నాన్ని, కూరలను వంటివి దేవునికి నివేదించి తను తినాలి. తినడానికి ముందే ఆవుకు బియ్యం, తోటకూర, బెల్లం కలిపి తినిపించి 3 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అలమటించేటువంటి వారికి అన్నదానం అయితే చేయాలి. పశుపక్షాదులకు కూడా ఏదైనా ఆహార పదార్థాలను తినిపించాలి. ఆ మహాశివరాత్రికి లింగోద్భవ కాలం అనేటువంటి పేరు. జ్యోతిర్మయ రూపంలో ఉన్న ఆ మహాలింగంగా శివుడు ఆ రోజు ఆవిర్భవించారు. లోకానికి ఆ పరమేశ్వర దర్శనం చేపించి జగత్తునంతటినీ కూడా దివ్యమానంగా చేసినటువంటి ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు. అందుచేత శివరాత్రి జాగరణకు చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. అభిషేకాలతో శివుణ్ణి పూజించి ఉపవాసం ఉండి రోజంతా శివనామ స్మరణతో గడపడంలోని ప్రధాన ఉద్దేశం మన తనువు, మనస్సు శివార్పితం, శివునికి అంకితం చేయడానికి. శివం అంటే జ్ఞానం. జన్మ పాపాలను తొలగించి నిత్యాన్న మోక్షాలను కలిగించే శక్తి ఆ జ్ఞానానికి ఉంది. శివరాత్రి రోజు 14 లోకాల పుణ్యతీర్థాలు బిల్వమూలంలో ఉంటాయని చెప్పేసి ఆ రోజు ఉపవాసం ఉండి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని చెప్పే శాస్త్రం చెప్పడం జరుగుతుంది.
కనీసం జన్మానికి ఒక్కసారైనా శివరాత్రి చేయాలి అని చెప్తారు. ఇక ప్రత్యేకంగా ఈ సంవత్సరం శివరాత్రి రోజున ఆడవాళ్ళు పసుపు లేక ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి చీరలు కట్టుకొని పూజ చేసిన, ఆ దేవాలయానికి వెళ్ళిన ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. శివరాత్రి రోజు రంగులో ఉండేటువంటి చీరలు కట్టుకుంటే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహము లభిస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీర్ఘ సుమంగళి యోగము సిద్ధిస్తుంది. భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది. చీర అనే కాదు, దుస్తులు అంటే డ్రెస్సులు వేసుకునేటువంటి వాళ్ళు కూడా ఈ రంగులో వేసుకునేటువంటి దుస్తులు వేసుకోండి. కేవలం ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులను ధరించాలండి. కాబట్టి ఆ మహాశివరాత్రి రోజున చక్కగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని పసుపు మరియు గ్రీన్ కలర్లో ఉండేటువంటి దుస్తులను ధరించుకోవాలి. ఎల్లో అండ్ గ్రీన్ ఈ రంగు కలయికల్లో ఉండేటువంటి దుస్తులను ధరించినప్పటికీ కూడా ఆ శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది. ఈ కలర్లో ఉండే దుస్తులను ధరించడం శ్రేయస్కరం జ్యోతిష్యులు కూడా చెబుతూ ఉన్నారు. కాబట్టి శివరాత్రి రోజు స్త్రీలు ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్లో ఉండేటువంటి దుస్తులు ధరించుకోవాలి. ఇట్లా చేయడం వలన ఏంటంటే ఆ శివపార్వతుల అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్తకు మంచి జరుగుతుంది. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్లూ కలర్లో ఉండేటువంటి దుస్తులను అయితే ధరించకండి. లేనిపోని కష్టాలు వస్తాయి. కాబట్టి శివరాత్రి రోజున మీరు కూడా మీ ఇంటిలో ఉన్న వారందరూ కూడా పసుపు లేక ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి దుస్తులను ధరించుకోవాలి. కుటుంబం అంతా కూడా శివాలయానికి వెళ్ళాలి. పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించాలి. శివరాత్రికి ఈ రంగులో ఉన్నటువంటి దుస్తులను ధరిస్తే తప్పకుండా పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి ఆ శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరించి శివునికి ఆరాధించాలండి. అండ్ శివపార్వతుల యొక్క అనుగ్రహంతో సకలైశ్వర్యాలను పొందండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.